కేహెచ్ఎన్ న్యూస్ దినపత్రిక 9 ఆగస్టు 2024 ఈరోజు వార్తలు చూద్దాం. యూపీఐలో చెల్లింపులు కీలక మార్పులను ప్రకటించిన ఆర్బీఐ. యూపీఐ చెల్లింపుల గురించి యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పులను ప్రకటించిన ఆర్బీఐ. యూపీఐ చెల్లింపుల్లో కీలక ప్రకటనలను ఆర్బీఐ సంస్థ ఆర్బీఐ వాళ్ళు కీలక యూపీఐ ద్వారా పన్నుల చెల్లింపు పరిమితి 1 లక్ష నుండి 5 లక్షల వరకు పెంపు. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు పెంపు అంట యూపీఐ ద్వారా పన్నులు చెల్లింపుదని గురువారం ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ శక్తిదాస్ కాంతదాస్. యూపీఐ చెల్లింపుల విషయంలో గతంలోనూ కూడా పలు సవరణలు. యూపీఐ గురించి కథనం అది. ఇంకోటి రష్యాలోని పెద్ద ఎత్తున ఉక్రెయిన్ దళాలు. రష్యాలోకి చొచ్చుకెళ్ళిన ఉక్రెయిన్ దళాలు. అక్కడ చిత్రపటం చూసినట్టు అక్కడ పటం చూడండి. యుద్ధం భీకరంగా కొనసాగుతున్న రష్యాలో బీభత్సంగా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ దళాలతోటి పెద్ద యుద్ధం జరుగుతుంది. యుద్ధం భీకరంగా సాగుతుందని చెప్పేసి 300 బలగాలు 11 టన్నుల 20 పైగా యుద్ధ వాహనాలతో అంట. పెద్దది మామూలు లేదు వ్యవహారం. ఎక్సైజ్ పాలసీ కేసులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి షాక్ తగిలింది. ఎక్సైజ్ పాలసీ కేసుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి మరోసారి షాక్ తగిలింది. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి మరోసారి షాక్ జరిగిందని చెప్పేసి ఇక్కడ కథనం. పాలసీ కేసుల్లో మరోసారి ముఖ్యమంత్రి 21 మార్చి 24 రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేశారు. మళ్ళీ జైలుకి పోయారట. ప్రజాప్రతినిధులే ఈ విధంగా జైళ్ళలోకి పోతే మాకు సాధారణమైన ప్రజల పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. గూగుల్ పే వాడుతున్న ట్యాక్స్ పేర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్. గూగుల్ పే వాడుతున్న వాళ్ళకట గుడ్ న్యూస్ చెప్పిందంట. న్యాయవాదుల ఆందోళన. ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. న్యాయవాదులు ఆందోళనకు దిగారంట. ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వయనాడు ప్రాంతంలో మొహంపాడ్ గ్రామంలో ఒక్కసారిగా భారీ వరదలు వచ్చాయి. వచ్చినట్టు కేరళ రాష్ట్రంలో ఇక్కడ ప్రధానమంత్రిని చూడొచ్చు. ఇక్కడ కేరళ రాష్ట్రంలో గత నెల చివరిలో ఎంతమంది చచ్చిపోయారు? ఇక్కడ 100 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 100 మంది చచ్చిపోయారట. ఒక్కసారిగా భారీ వరదలు వచ్చాయి. భారీ వరదలు రావడం వల్ల ఒక్కసారిగా ల్యాండ్ స్లైడ్ అయింది. దీంతో సీర్కు దాదాపు 400 పైగా ప్రాణాలు కోల్పోయి నేటికి సహాయం చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరదలు కొట్టకపోయినా ఆడ దొరుకుతారు, ఇడిపోతారు. లాస్ట్కి ఒక 10 మంది దొరికి 20 మంది పోయారని ఒక పేపర్లలో తీసి చెప్పరు. అసలు అవసరం పరిసరాలకు ఎలా పోనిస్తారో తెలియట్లే. ప్రభుత్వాలు కూడా ఇన్నిసార్లు ఎంతమంది చచ్చిపోయినా కూడా ఈ నిర్లక్ష్య వ్యక్తులు మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం అనుకోవట్లేదు. ఈ పరిస్థితులు ఏందో అర్థం కాదు. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు. చూడండి ఘోరం. కాలు మొత్తం చెత్తమైంది. కాలం తిరిగిపోయింది. మున్నూరు మండలం కందని మానాడ దొడ్డి గ్రామం మలుపు దగ్గర ఈరోజు 9 గంటలకు సమయంలో బైక్ ఆటో ఢీకొని ఎస్ఐకి తీవ్ర గాయాలు. సైన్య పాపం కొద్దిగా ఆయన స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్నాడు. స్కూలు ఎన్నికల వాటికి వెళ్తున్నాడు. కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్నాడు. మన్నాడు వల్ల ఎస్ఐ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బాలనాయక్ను చికిత్స కోసం వెంటనే కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించాడట. కందలి అనే గ్రామం నుంచి మూలం దగ్గర అంట కందనతి